బాబు పుట్టని ఎప్పటి నుంచి అడుగుతున్నారు కదా, ఫైనల్లీ రివీల్ చేయబోతున్నా. బచ్చా అంత ఈజీగా చేసేస్తాను అనుకుంటున్నారు ఏంటి? ఫస్ట్ మా ఫోటోలు చూపించేద్దాం, మా స్టోరీ చెప్పొద్దా? మా స్టోరీ తెలుసుకోకుండానే చూసి ఏం చేస్తారు అసలు? స్టోరీతో పాటు ఫొటోస్ కూడా చూపిస్తా, అప్పుడు ఇంట్రెస్ట్ ఇంకా బాగా ఉంటది. ఫస్ట్ ఫోటో ఏమో నా చిన్నప్పుడు ఫోటో, అప్పటికి నేను ఇంకా 1 year అంటా. చూడండి ఎలా ఉన్నాను, పక్కనుందే మా మమ్మీ. ఇప్పుడు నెక్స్ట్ బావ చిన్నప్పుడు ఫోటో చూద్దాం. సో బావ అయితే ఇలా ఉండేవాడు. సో లవ్ స్టోరీని అయితే స్టార్ట్ చేద్దాం. అయితే నేను మీ బావ, యాక్చువల్లీ నాకు బావ అవ్వడు, నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. నేను తను ఒకే కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుకున్నాము. సో ఫస్ట్ ఇయర్ మేము జస్ట్ ఫ్రెండ్సే. సెకండ్ ఇయర్లో ఏమవుతుందో నెక్స్ట్ చూద్దాం. అంతలో నెక్స్ట్ ఫోటోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఫోటోలు చూపించాలని లేదు, ఎందుకంటే చాలా దారుణంగా ఉన్నాను ఈ ఫోటోలని. ఇప్పుడు నెక్స్ట్ ఆ ఏజ్ లోనే బాగా చూసాడు ఎలా ఉన్నారో, సూపర్ గా ఉన్నాడు. నేను కూడా ఎలా ఉన్నాను. సెకండ్ ఇయర్ కి కంటిన్యూ చేద్దాం. సెకండ్ ఇయర్ లో ఫస్ట్ ఇయర్ లో మేము జస్ట్ ఫ్రెండ్స్ అనే చెప్పాం కదా, నేను తను ఇంజనీరింగ్ చదివామన్నమాట, మెకానికల్ ఇంజనీరింగ్. సో సెకండ్ ఇయర్ లో నేను కొద్దిగా డిప్రెషన్ గా ఉండే అన్నమాట. నేను ఎప్పుడో అందరు ఉన్నా సరే నాకు ఒంటరిగా ఫీలింగ్ వచ్చేది, కానీ ఆ ఫీలింగ్ ని దూరం చేసింది ఒక్కడే, అదే మీ బావ అన్నమాట. సో నేను మాటిని బావ అంటే యాక్చువల్గా నా బావ కాదు, మీ అందరికి బావ, కాబట్టి నేను బావ అని జనరల్గా రిఫర్ చేస్తున్నా అంతే. అసలు ఏం జరిగితే కానీ నేను అంత ఫీల్ అవ్వలేదో తెలుసుకోవాలంటే మనం నెక్స్ట్ పార్ట్కి వెళ్ళాల్సిందే. దానికి ముందు నెక్స్ట్ ఫొటోస్ అయితే చూద్దాం. ఇప్పుడు కొద్దిగా పర్లేదు, కొద్దిగా పెద్ద అవుతుంది వల్లే నా ఫేస్ ఇంకో ఇప్పుడు కొద్దిగా బాగానే అనిపిస్తుంది. చిన్న ఇక్కడైతే బావ చూపిస్తున్నా. బావ కూడా చూడండి చాలా క్యూట్ ఉన్నాడు, ముందు ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు, అంత చేంజ్ ఏం లేదు. మీ బావ నా బెస్ట్ ఫ్రెండ్. ఎంత బెస్ట్ ఫ్రెండ్ అంటే నేను అన్ని షేర్ చేసుకుంటామని, ఇప్పుడు కూడా ఎవరితో షేర్ చేసుకోలేనివి మీ బావతోనే షేర్ చేసుకున్నా. అయితే నన్ను ఎప్పుడు నువ్వెందుకు ఇలా చేసావు అలా చేసావు అని ఎప్పుడు నన్ను ఎంచలేదు మీ బావ. మీరు లైఫ్లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా మన క్లోజ్ రిలేటివ్స్ అయినా, ఫ్యామిలీస్ అయినా, ఫ్రెండ్స్ అయినా, ఎవరైనా మీరు ఓపెన్గా చెప్పగలగాలి వాళ్ళే ఫ్యామిలీ అంటే. నాకు మీ బావతో అనిపించింది, ఈడే నా ఫ్యామిలీ, సారీ వీడే అని అంటే నా బెస్ట్ ఫ్రెండ్ కదా, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎప్పుడు జడ్జ్ చేయలేదు, నేను తప్పు చేసినా రైట్ చేసినా కరెక్ట్ చేస్తాడు, కానీ నువ్వు ఇలాంటి దాని అని ఎప్పుడు నాకు క్వశ్చన్ చేయలేదు, చేయడు కూడా. అదే నాకు తెలిసి ఇంపార్టెంట్ క్వాలిటీ ప్రతి ఫ్యామిలీ మెంబర్కి ఉండాల్సింది. నాకు ఇది వాడిలో దొరికింది కాబట్టి అమ్మ నేను ఇంకా లూజ్ చేసుకో తలుచుకోలేదు అనమాట. అసలు ఫ్యామిలీ అనిపించడానికి ఏం జరుగుంటుంది అని ఆలోచిస్తున్నారా? ఫస్ట్ అయితే ఇంకో ఫోటోలకి వెళ్ళిపోదాం, దాని తర్వాత కంటిన్యూ చేద్దాం. ఇంకా డైరెక్ట్గా ఇంకా ఫేస్ రివీల్ అన్నమాట. అయితే ముందు ఫోటోతో చేస్తా ఫేస్ రివీల్, దాని తర్వాత మా ఇద్దరు కలిపిన ఫొటోసే ఉంటాయి మ్యాక్సిమం. సో అవే నేను చూపిస్తాను, సరేనా? చూసే ముందు ఫస్ట్ అయితే నేను నా దగ్గర ఉన్న ఫోటోతో అయితే ఫేస్ రివీల్ చేయబోతున్నాను. సో మీరు రెడీగా ఉన్నారా? ఇగో ఈ అబ్బాయి అన్నాడా మీ బావ అన్నమాట, నా బెస్ట్ ఫ్రెండ్, నా లైఫ్. ఫేస్ రివీల్ అయితే చేశాను కదా, ఇప్పుడు టీనేజ్ ఫోటో చూపిస్తా. టీనేజ్ ఫోటోలో మాక్సిమం టీనేజ్లో ఎలా ఉంటాం, పెద్దకి కూడా అలాగే ఉంటాం కాబట్టి ఇగోండి ఈ ఫోటో అయితే మీ బావది. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు కదా, ఫైనల్లీ చూడండి. కాలేజ్ అయిపోతే నేను వెళ్ళిపోతున్నాను ఇంటికి. మీ బావ ఏం చేస్తాడు, వెయిట్ చేస్తున్నాడు ఇంకా నా గురించి. నేను కొద్దిగా డిప్రెషన్లో ఉన్నానని తెలుసు అన్నమాట. నాకేంటి అసలు ఆటో ఎక్కేసి వెళ్ళిపోయాను, నేను చెప్పలేదు తనకి. అయితే ఏమైందంటే ఆ రోజు కొంతసేపు అయిన తర్వాత ఒక 1-2 hours అయిన తర్వాత వర్షం పడడం స్టార్ట్ అయింది. నాకు అసలు థాట్ కూడా లేదు మీ బావ ఉన్నాడు, ఇంకా వెయిట్ చేస్తున్నాడు అని థాటే లేదు. 3 hours అయ్యాక నేను జనరల్లీ రోజు మెసేజెస్ పెడతాను కదా, అలాగే పెట్టాను అనమాట. అయితే ఎక్కడ ఉన్నావు అని అడిగాను, రెస్పాండ్ అవ్వలే. తర్వాత ఆలోచించాను ఏమై ఉంటుంది, ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు, బిజీగా ఉండుండొచ్చులే అనుకున్నాను. దాని తర్వాత మా వేరే క్లాస్మేట్కి ఫోన్ చేశాను, చేస్తే ఇంకా గిరీష్ నీకోసం ఎతుకుతున్నాడు అని చెప్పాడు. అమ్మ ఇదేంటి నా కోసం ఎతకడం ఏంటి అని చెప్పేసి నేను ఇంటికి వెళ్ళిపోయానని చెప్పు అంటే, తనేమో అప్పుడు తెలిసింది తనకి, ఇది జరిగి 8 years అయింది కాబట్టి నాకు సరిగ్గా గుర్తులేదు ఏమైందో అన్నది. కానీ నాకు గుర్తున్నంత వరకు నేను తనతో కూడా మాట్లాడాను, నేను ఇంటికి వెళ్ళిపోయాను, నువ్వు ఇంకా వెళ్ళిపో అని చెప్తే తనకి హై ఫీవర్ వచ్చిందన్నమాట. అయితే అలాగే బస్ ఎక్కాడు, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, ఇంకా నా మైండ్ షట్ డౌన్ అయిపోయింది ఆ రోజు. ఆ టైంలోనే నాకు అనిపించింది, నా కోసం ఇంత ఆలోచిస్తున్న ఒక వ్యక్తి ఉండగా నేను ఎందుకు డిప్రెషన్లో ఉండాలి అని. ఆ రోజు నాకు అనిపించి నేను నాలో నేను మార్పుని తెచ్చుకున్నాను. నా గురించి ఆలోచించిన వాళ్ళ కోసం నేను ఎప్పుడూ ఆలోచించాలి, అదొక్కటే నేను పెట్టుకున్నాను నా మనసులో. మీరు కూడా అందుకే ఎప్పుడు ఏ బాధ వచ్చినా సరే మీ గురించి ఆలోచించి, మీ ఫ్యామిలీ గురించి అయితే ఆలోచించండి ఫస్ట్. నాకు నా ఫ్యామిలీ అయితే మా వాడు, దాని తర్వాత మా మమ్మీ డాడీ, మా తమ్ముడు, అత్తగారు, మామయ్య గారు, బ్రిల్ సిస్టర్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్. ఇదే నాకు స్వీట్ షార్ట్ ఫ్యామిలీ. సో నెక్స్ట్ స్టోరీలో కంటిన్యూ అవుదాం. అయితే నేను ఎన్ని మెసేజ్లు పెట్టాను తెలుసా ఆ రోజు. నాకు మైండ్ పోయి అమ్మో ఇది అసలు ఇంటికి చేరాడా లేదా, ఫుల్ టెన్షన్, టార్చర్, నా మైండ్ బ్లాక్ అయిపోయింది. 100 to 200 అయినా మెసేజ్లు పంపుంటాను. ఆ రోజు నైట్ అంతా పడుకోలేదు.
నువ్వు చేరావా, ఎలాగున్నావు, అసలు ఏం చేస్తున్నావు, చేరావా లేదా ఒక్కటే క్వశ్చన్. అలా మెసేజ్లు పెడుతూనే ఉన్నా ఆఖరికి మీ బావ మళ్ళీ పడుకొని లేచిపోయి జ్వరం తగ్గి ఫోన్ చూసుకుంటే అన్ని మెసేజ్లు ఉన్నాయి. చూస్తే ఏమని నువ్వు ఇంటికి చేరావా అన్ని మెసేజ్లు పెడితే అప్పుడు షాక్ అయ్యిందన్నమాట. ఎందుకు నువ్వు ఇన్ని మెసేజ్లు పెడుతున్నావు పిచ్చిదానా ఎందుకు అనేసి అలా అన్నాడనమాట. సో అక్కడితో అయిపోయింది. అలానే దాని తర్వాత ఇద్దరం ఒకరికొకరు కేర్ చేసుకుని ఉన్నాం ఫ్యామిలీ లాగా. నేను ఫ్యామిలీలా కేర్ చేశాడు, మీ బావ కూడా నన్ను ఫ్యామిలీ లాగే ట్రీట్ చేసి కేర్ చేశాడు. దాని తర్వాత ఇంక నేను చెప్దాం అనుకున్నా, ఎందుకంటే మీ బావ అసలు చెప్పే రకమే కాదు, మనసులో ఉన్నా కూడా చెప్పడమాట. మోమాటం, మ్యాక్సిమం మోమాటం కాదు అని అంటాడు కానీ పక్కా మోమాటమే. అసలు నెక్స్ట్ ఎలా చెప్పాలో తెలియాలంటే ముందు ఫొటోస్ చూసిద్దాం. ఇవైతే మా సెకండ్ ఇయర్ ఫొటోస్ అన్నమాట. ఆ రోజు క్లాసెస్ అయిపోతే బీచ్కి వెళ్ళాము. మా ఫ్రెండ్స్ అందరు కలిపి వెళ్ళాము అన్నమాట కాలేజ్లో ఉన్నప్పుడు. మళ్ళీ క్లాసెస్ అయిపోతున్నప్పుడు ఇంటర్వెల్ అప్పుడు కొన్నిసార్లు దిగిన ఫొటోస్ అయితే ఇవి. అయితే ఆఖరికి ఆ రోజు నేను 17th అక్టోబర్ నేను చెప్దాం అనుకున్నాను. తనకు ముందే అర్థమైపోయింది, నేను చెప్తానని ముందే అర్థమైపోయింది. అయితే అది అర్థమైపోయింది కదా అలా అని క్యాజువల్గా పెళ్లి చేసుకుంటావని అడిగా. జస్ట్ ఇంకేమి నువ్వంటే ఇష్టమో నువ్వు నన్ను ఇష్టపడు ఇవేమి కాదు, డైరెక్ట్గా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగా. ఇందుకే చేసుకొని అన్నాడు. క్యాషువల్ ఫ్రెండ్ ఎలా అంటాడు అలాగే అన్నాడు, ఇందుకే చేసుకొని. అప్పటి నుంచి మా ఇద్దరం అయితే రిలేషన్షిప్లోకి వచ్చాము. ఇప్పుడు అది 2019లో జరిగింది. ఇప్పుడు 2026 అంటే 8 years అవుతుంది మా రిలేషన్షిప్. టచ్ వుడ్ మీ అందరు బ్లెస్సింగ్స్ కూడా నాకు కావాలి. మరి పెళ్ళి ఇవన్నీ ఎప్పుడు అని ఆలోచిస్తున్నారా? దానికి ముందు ఫొటోస్ అయితే చూసేద్దాం. ఈ ఫోటో అయితే గిరీష్ బర్త్డే అన్నమాట. సో తినేసి ఎంజాయ్ చేసా. అప్పుడు కూడా ఈ డ్రెస్ వేసుకున్నా, అందుకే ఆ సెంటిమెంట్ తోనే మళ్ళీ డ్రెస్ వేసుకున్నాను అనమాట. కాలేజ్ అయితే మాత్రం ఏముంటది, ఇంకా లాంగ్ డిస్టెన్సే ఉంటుంది. సో సాఫ్ట్వేర్ వైపు వెళ్ళిపోయాడు. ఫస్ట్ కంపెనీ వచ్చింది క్యాంపస్ లో, దానికే లాంగ్ డిస్టెన్స్ అయిపోయింది. అసలుకి అమ్మాయిలకు భయాలు ఎక్కువ. నాకేమో అమ్మో నేను ఇంత దూరంగా ఉంటున్నాను, అమ్మో ఇప్పుడు ఇంకా పెళ్లి చేసేసుకోవడమే కరెక్ట్. ఇది 2024 మాట. అప్పటికి నాకు 24 years ఉంటాయి. అండ్ మా ఫ్యామిలీ కూడా ఇంక 24 years వచ్చాయి, అమ్మాయివి కదా నువ్వు కూడా పెళ్లి చేసుకోవాలి, నీకు కరెక్ట్ టైమే అని చెప్పి ఆఖరికి ఏం చేశారంటే మా ఫ్యామిలీ వాళ్ళందరూ కలిపి ఇలా కాదు ఇంకా మాట్లాడేసుకొని పెళ్ళివి అన్ని తేల్చేసుకుందాం అనేసి అన్నారన్నమాట. బావతో మాట్లాడాను, దాని తర్వాత మా మావయ్య గారితో మాట్లాడాను, మా అత్తగారితో మాట్లాడాను. సరే అని చెప్పి మీటింగ్ పెట్టుకొని అప్పుడు చెప్పారన్నమాట 2 years తర్వాత హ్యాపీగా చేసుకుందాము. ఇంకా గిరీష్ కంటే కూడా పెద్ద అన్నయ్యలు ఉన్నారు, వాళ్ళేమో కజిన్స్ అవుతారన్నమాట గిరీష్కి. బట్ స్టిల్ అది అందరిది జాయింట్ ఫ్యామిలీ. సో బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళది అయిపోతే చేద్దాము, ప్రాబ్లం లేదు. ఇప్పుడు వీళ్ళిద్దరే చేసుకుంటే ఎన్ని ఇయర్స్ వెయిట్ చేసినా ఏంటి, వీళ్ళిద్దరేగా చేసుకుంటారంటే సరే అని మా వాళ్ళు కూడా ఒప్పుకున్నారన్నమాట. సో అంత 2024లో 2 years తర్వాత అంటే 26 తర్వాత అంటే నెక్స్ట్ ఇయర్ మ్యాక్సిమం నా పెళ్ళి ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ కాకపోతే ఆ 5 year. సో 2 yearsలో మళ్ళీ నా పెళ్ళి ఉంటుంది నార్మల్గా అయితే. అది అన్నమాట అప్డేట్. సో ఇప్పుడు ఈ ఫోటో చూపిస్తున్నానా, ఇది మాత్రం మొన్న లాస్ట్ మంత్ 28th మేము కలిసామన్నమాట. అప్పుడు మేము ఇద్దరం ఇలా ఉన్నాం. సో ఇవే మా ఫొటోస్, ఇవే మా స్టోరీ. మీకు ఎలా నచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఈ వీడియో కానీ వైరల్ అయిపోయి బోల్డ్ లైక్స్ అండ్ షేర్స్ లాక్స్లో వ్యూస్ వెళ్ళిపోయి అనుకోండి, ఖచ్చితంగా నేను మీ బావగారిని తెచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ఛాలెంజ్ చేస్తా. ఓకేనా? మీకు నిజంగా మీ బావగారితో నా ఛాలెంజ్ ఎలాగా మేము ఎలా ఆట పట్టించుకుంటాం ఇద్దరం చూడాలనుకుంటే అర్జెంట్గా వెళ్ళి ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. దాని తర్వాత మ్యాక్సిమం లైక్స్ ఇవ్వండి. హోప్ఫుల్లీ బాగా వీడియో వైరల్ అయితే కనుక మీ బావగారు అయితే మీ ముందు ఉండడం ఖాయం. నెక్స్ట్ వీడియోలో కలుస్తాం.